హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 1వ తారీఖు ఫిబ్రవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా. మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయవచ్చు. ఓకే, లైక్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల ఎవరి మునుపటి రికార్డును అధిగమించి ఒక మహిళ ద్వారా ఎక్కువసేపు అంతరిక్షంలో నడిచినందుకు కొత్త రికార్డును సృష్టించారు? విచ్ ఫార్మర్ ఆస్ట్రోనాట్ record did Indian origin astronaut Sunita Williams recently surpass to set a new record for the longest spacewalk time by a woman? ఆన్సర్, ఎవరి రికార్డు వీరు తిరగరాశారంటే పెగ్గీ విట్సన్ అనేటువంటి వ్యోమగామి యొక్క రికార్డుని. వివరాలు చూద్దాం. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ యొక్క మునుపటి రికార్డును అధిగమించి ఒక మహిళ ద్వారా ఎక్కువసేపు అంతరిక్షంలో నడిచినందుకు కొత్త రికార్డును సృష్టించింది. విలియమ్స్ ఇప్పుడు 9 స్పేస్ వాక్లలో మొత్తము 62 గంటల 6 నిమిషాల స్పేస్ వాక్ సమయాన్ని లాగిన్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి ఆమె తాజా ట్రావెహిక్యులర్ యాక్టివిటీ అంటే ఈవీఏ సమయంలో విజయం సాధించింది. బోయింగ్ యొక్క స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా జూన్ 2024 నుంచి ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన వీరిద్దరూ స్టేషన్ వెలుపల నిర్వహణ పనులను నిర్వహించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. 2025 జనవరి 29న ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా తొక్కిసలాట సమయంలో కనీసం 30 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి వివిధ కారణాలను పరిశోధించేందుకు మరియు ఇలాంటి సంఘటనలు నివారించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎవరిని న్యాయ కమిషన్ సభ్యులుగా నియమించింది? Who has been appointed as the member of the Judicial Commission by the Uttar Pradesh government to investigate the reasons behind the tragedy and recommended actions to prevent such incidents following the stampede during the Mahakumbh Mela in Prayagraj on January 29, 2025. Answer, option A అండి, హర్ష కుమార్, డికే సింగ్, వికే గుప్తా. హర్ష కుమార్, డికే సింగ్, వికే గుప్తా. జనవరి 29, 2025న ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళలో జరిగిన ఒక విషాదకరమైన తొక్కిసలాటలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విపత్తు వెనుక కారణాలను పరిశోధించడానికి మరియు ఇలాంటి సంఘటనలు నివారించడానికి చర్యలను సిఫారసు చేయడానికి 3 సభ్యుల న్యాయ కమిషన్ను త్వరగా ఏర్పాటు చేసింది. సో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి హర్షకుమార్ నేతృత్వంలోని ఈ ప్యానెల్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డికే సింగ్ మరియు మాజీ డీజీపీ వికే గుప్తానికి బృందానికి 1 నెల గడువు ఇవ్వబడింది. అయితే దర్యాప్తును వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్. జనవరి 31, 2025న రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్వరాయిల్ సూపర్ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి?
What is the main objective of this Swarail super app launched by the Ministry of Railways on January 31st, 2025? ఆన్సర్ ఆప్షన్ బి. అనేక రైల్వే సేవలను ఒకే ప్లాట్ఫామ్లో ఏకీకృతం చేయడమే ఈ యొక్క స్వరైల్ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం. చూద్దాం. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జనవరి 30, 2025న పనాజీలో భారత సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. సారీ, దీని ఇన్ఫర్మేషన్ మిస్ అయిందండి. సో దీన్ని ఎడిట్ చేస్తాను. క్వశ్చన్ కరెక్టే, బట్ దానికి ఇన్ఫర్మేషన్ మిస్ అయింది, నేను యాడ్ చేస్తాను. భారతదేశం చిత్తడి నేలల పరిరక్షణలో గణనీయమైన పురోగతి సాధించింది. ఇటీవల భారతదేశం యొక్క మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్యను ఎంతగా పెంచింది? ఇండియా హ్యాస్ మేడ్ అ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ వెట్లాండ్ కన్జర్వేషన్. హౌ మెనీ టోటల్ రామ్సర్ సైట్స్ డస్ ఇండియా హ్యావ్ నౌ? ఎన్ని ఉన్నాయండి ప్రజెంట్? 89 అండి. 85 ఉండేది కదా, ఇంకొక 4 పెరగడం జరిగింది. చూద్దాం. భారతదేశం చిత్తడి నేలల పరిరక్షణలో గణనీయమైన పురోగతి సాధించింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల ప్రతిష్టాత్మకమైన రామ్సర్ జాబితాకి ఇటీవల 4 కొత్త సైట్లు జోడించబడ్డాయి. ఇది భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్యను 89కి తీసుకువచ్చింది. కొత్త చేర్పులతో ఈశాన్య ప్రాంతం నుండి 2 చిత్తడి నేలలు, గుజరాత్ నుండి 1 మరియు జార్ఖండ్ నుండి ఊద్వా సరస్సు గుర్తించబడ్డాయి. ఓకే, ఈ సైట్లను చేర్చడము ముఖ్యంగా జార్ఖండ్ మరియు సిక్కింలకు మొదటిసారిగా రామ్సర్ సైట్ల గుర్తింపులు, దాని విభిన్న పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడం భారతదేశం యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది. క్వశ్చన్ చూద్దాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఫిబ్రవరి 1న ఆమె సమర్పించిన బడ్జెట్ యొక్క ముఖ్యమైన ఘట్టం ఏంటి? వాట్ ఇస్ ద కీ మైల్ స్టోన్ ఆఫ్ ది బడ్జెట్ ప్రెజెంటెడ్ బై యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆన్ ఫిబ్రవరి 1, 2025? ఏంటంటే ముఖ్యమైన ఘటన వారికి సంబంధించింది అంటే 8వ సారి బడ్జెట్ సమర్పణ. ఓకేనా, చూద్దాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న తన వరుసగా 8వ కేంద్ర బడ్జెట్ను సమర్పించడం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పారు. ఇది భారతదేశ చరిత్రలో ఆర్థిక మంత్రి చేసిన అత్యధిక సంఖ్యలో బడ్జెట్ల సమర్పణ. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా మోడీ 3.0 ప్రభుత్వంలో మొదటిది. ఆమె కెరీర్లో మరో ముఖ్యమైన మైలురాయిగా అయితే నిలిచింది. ఓకే, నెక్స్ట్ వన్. 2025 కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం మరియు ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ఎంత? What is the income tax exemption limit introduced by Finance Minister Nirmala Sitharaman for the middle class in the 2025 Union Budget to provide relief and boost economic growth? ఎంతవరకు దీని యొక్క ఎక్సెంప్షన్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే 12 లక్షలు. ఓకే, కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం మరియు ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో ఆదాయ పన్ను వ్యవస్థలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టారు. 12 లక్షల వరకు ఆదాయానికి ఆదాయ పన్ను మినహాయింపు, 12 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తులకు కొంత పన్ను విధానంలో ఎలాంటి అదనపు పన్ను చెల్లించాల్సిన అవసరము లేదు. సో జీతం పొందే వ్యక్తులకు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ను పరిగణలోనికి తీసుకుంటే మినహాయింపు పరిమితి 12.75 లక్షలు అయితే కేటాయించడము జరిగింది. నెక్స్ట్ వన్. 2025 మార్చి 3 నుంచి 7 వరకు బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించబడుతుంది? వేర్ విల్ ద బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ బి హెల్డ్ ఫ్రమ్ మార్చ్ 3 to 7, 2025? ఆప్షన్ ఏ అండి, ఢిల్లీ. యూత్ అఫైర్స్ మరియు స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2025 మార్చ్ 3 నుంచి 7 వరకు బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సస్టైనబుల్ గ్రోత్ కోసము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటి థీమ్తో జరిగిన ఈ ఈవెంట్ వ్యవస్థాపక మరియు ఆవిష్కరణలో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా నుంచి దాదాపు 45 మంది యువకులను ఒకచోట చేర్చుతుంది. బ్రిక్స్ దేశాల్లోని యువ పారిశ్రామికవేత్తల కోసం ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించడం మరియు ప్రపంచ మార్కెట్లలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై చర్చలు దృష్టి సారించాయి. నెక్స్ట్ వన్. న్యూజిలాండ్ మౌంట్ తారానాకి, దీన్నే మౌంగా తారానాకి అని పిలుస్తారు. ఇటీవల గుర్తించబడిన చట్టబద్ధమైన హక్కు ఏంటి? దీనికి ఒక హక్కు కల్పించారండి. చూద్దాం. What legal right
వాజ్ రీసెంట్లీ గ్రాంటెడ్ టు న్యూజిలాండ్ మౌంట్ తారణాకి. ఏం గుర్తింపు లభించిందండి దీనికి? ఆప్షన్ బి, చట్టబద్ధమైన వ్యక్తిగా గుర్తించారండి. అంటే ఒక మనిషిగా గుర్తించారు దీన్ని. ఒక మనిషికి ఉండేటువంటి హక్కులన్నీ దీనికి ఉంటాయంటూ గుర్తించడం జరిగింది. చూద్దాం. ఇటీవల న్యూజిలాండ్ యొక్క మౌంట్ తారణాకి, దీనినే తారణాకి మౌంగాగా అని కూడా పిలుస్తారు. ఇది అధికారికంగా చట్టబద్ధమైన వ్యక్తిగా గుర్తించబడింది. ఈ మైలురాయి నిర్ణయం స్థానిక మావోరీ ప్రజలకు పర్వతం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తుంది. ఇది మానవుని యొక్క అన్ని హక్కులు మరియు బాధ్యతలను మంజూరు చేస్తుంది. సో వలస పాలన తర్వాత మావోరీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయాలను పరిష్కరించడానికి ఈ చట్టము విస్తృత ఉద్యమంలో భాగంగా చెప్పవచ్చు. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. సో బాసినీతో అవగాహన ఒప్పందము పై సంతకం చేసిన మొదటి ఈశాన్య రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? విచ్ స్టేట్ యాజ్ బికమ్ ద ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ టు సైన్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ బసినీ? ఆన్సర్ త్రిపుర. ఆసియన్ వాటర్ బర్డ్ సెన్సస్ 2025ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆసియన్ వాటర్ బర్డ్ సెన్సస్ 2025 ఈజ్ కండక్టెడ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆప్షన్ బి, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. లెజిమ్ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యము? లెజిమ్ ఈజ్ అ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? ఆప్షన్ బి, మహారాష్ట్ర. డిజిటల్ వాణిజ్యాన్ని అవలంబించడంలో చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించేందుకు ఎంఎస్ఎంఈ టీం చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద ఎంఎస్ఎంఈ టీమ్ ఇనిషియేటివ్ టు ఎంపవర్ స్మాల్ బిజినెసెస్ ఇన్ అడాప్టింగ్ డిజిటల్ కామర్స్? ఆప్షన్ డి, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇటీవల ఏ సంస్థ సిలికాన్ కార్బైడ్ను అనుకరణ చంద్రుడి నేల నుంచి సేకరించింది? Which institution recently extracted a silicon carbide from a stimulated moon soil? Option C, IIT Madras. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.